వెల్కమ్ టు V1 న్యూస్. బోధన్ మారుతి మందిరంలో బ్రహ్మోత్సవాల హర్షోల్లసం. అంజయ్య స్వామికి పూజలు, హనుమాన్ భక్తులు సాంఘిక సమావేశం. రేపు చిరంజీవి స్వామి జన్మోత్సవం విశేష కార్యక్రమాలకు సిద్ధం. భక్తుల రక్షణకు వైద్య సదుపాయాలు, ఆలయ కమిటీ పకడ్బందీ ఏర్పాట్లు. శ్రీ మారుతి స్వామి దేవాలయం బోధన్. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మారుతి మందిరంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిన్న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఇవాళ 2వ రోజు సందర్భంగా అంజయ్య స్వామికి విశిష్ట పూజలు, అభిషేకాలు, ఆకుపూజ, హారతులు నిర్వహించబడ్డాయి. అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో అనేక మంది హనుమాన్ భక్తులు, స్వాములు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం 9 నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు రామనామ హోమం జరగనుంది. ఇది లోక కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం పురస్కరించుకుని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తుల కోరిక మేరకు త్రాగునీరు, విశ్రాంతి గదులు, వైద్య సదుపాయాలు, ఆలయ కమిటీ పర్యవేక్షణలో సమగ్ర ఏర్పాట్లు. ఆహ్వానం: భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఆలయ నిర్వాహకులు ప్రవీణ్ మహారాజ్, దేవాదాయ శాఖ ఆధ్వర్యం. श्री आंजनेय स्वामी देवता ब्रह्मोत्सवांतर्गत द्वितीय दिवसे प्रातःकाल आवाहित देवता सहित మరి ఇటు కార్యక్రమంలో ఈరోజు హనుమాన్ భక్తులు కూర్చోవడం జరిగింది. మరి అలాగే రేపు హనుమాన్ జన్మోత్సవము. అందరూ కూడా జయంతి అంటారు. ఈ జయంతి అనేటువంటిది కాదు. అతను చిరంజీవి, తర్వాత బ్రహ్మచారి. ఆయన చిరంజీవి కావడం మూలాన హనుమాన్ జన్మోత్సవం మాత్రమే మనం నిర్వహించుకుంటూ వస్తున్నాం, మరియు నిర్వహించుకుంటాం కూడా. అయితే రేపు మన బోధన పట్టణంలో గల శ్రీ మారుతి మందిరంలో ప్రాతకాలంలో 4 గంటలకు సుప్రభాత సేవ, ధ్వజ ఆవిష్కరణ, పూర్ణ కుంభ ప్రదక్షిణ, ఆ తర్వాత మూల విరాట్ అయినటువంటి స్వామికి క్షీరాభిషేకము, పలు రకాలైనటువంటి రసాల చేత స్వామికి అభిషేకించడం జరుగుతుంది. ఆ తర్వాత మూల విరాటికి చక్కనైనటువంటి యొక్క వస్త్రాలతోటి అలంకరణ చేయడం, మళ్ళీ కింద ఉన్నటువంటి ఆ పురాతనమైనటువంటి యొక్క హనుమంతుడికి అభిషేకము, సింధూరార్చన, తామ్రపత్రార్చన, ఆ తర్వాత మంగళహారతి, జననము, మంగళహారతి, తదనంతరము మరి మంత్రపుష్పము, ఆ తర్వాత అందరికీ కూడా ఆశీర్వచనము, తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు రామనామ మహాహోమము లోక కళ్యాణార్థ కోసం చేస్తూ వస్తున్నాము. అలాగే రేపు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరికీ కలగాలని కోరుతున్నాను. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి యొక్క అసిస్టెంట్ కమిషనర్ గారి యొక్క పర్యవేక్షణలో, మా ఈఓ గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి యొక్క అధ్యక్షుల వారి యొక్క సమక్షంలో అన్ని నీటి సౌకర్యము, మెడికల్ సౌకర్యము, ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని విధాలు కూడా సౌకర్యాలు నిర్వహించడం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. चक्षुर्सूर्यो अजायत मुखादिरस्याग्निस्य प्राणाद्वायुरजायत चक्रप्रविद्वान् प्रतिदस्युदस्यः तवेवं विद्वान् अमृतैः भवति नान्यः पन्थः अयनाय विद्यते प्रजापतिसर्वगर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य
ॐ हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मन्दालमालान् प्रदानकाले कपालमाला विशेषेकराय कर्पूरादिव्यान् रक्षा विद्वानमृतय भवते नान्यं पन्थात्रयमानिष्ठते यज्ञेन एकमहिन्ददेवाः स्वामिधर्माणि प्रथमाज्ञासन् देहणाकं महिमानसयन्त्रे यत्र पूर्वे साध्या सन्तदेवा ॐ राजाधिराजाय प्रसन्नसाहिने मङ्गलमहनीराजनदीपं दर्शयामि कृतमस्मभ्यं दत्तान्वरसमन्याभ्यन्दनानाहृदयेन शिशत्रा पराजितसो अपरिहन्तान् मङ्गलं कोशास्कराय विद्महे महद्गतिकराय धीमहि तन्नो प्रचोदयात् वेदोक्तसूत्रं प्रपादितं च प्रभयामि नमस्कारं करोमि अनेन पूर्वस्यादित्यादिनवग्रहदेवताभ्यः प्रियता नमः प्रियतो वरदो भवतो तत्सत्परमेश्वरार्पणमस्तु देवता कलयस्थापनदेवताभ्यो नमः ज्ञानं अक्षार्गतज्ञवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोगमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये त्वमस्मिन् काले